నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన మనం చూసుకుంటే ఇరాన్ తన యొక్క దాడులను కొనసాగిస్తూ ఉంది. అలాగే దీనికి కువైట్లో ఉన్న నిపుణులు మరియు అంతర్జాతీయ నిపుణులు మనం చూసుకుంటే అమెరికా మరియు ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ ఎందుకు కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉందని చెప్పేసి చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారు. దీనికి నిపుణులు మనం చూసుకుంటే ఒకే సమాధానం చెబుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే కానీ అమెరికా మీద దాడి చేయాలనుకుంటే కానీ ఇరాన్ నుంచి అమెరికా 10,000 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పేసి, కాబట్టి ఇరాన్ అమెరికా మీద దాడి చేయలేదు. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులు మనం చూసుకుంటే 3,000 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలవని చెప్పేసి, అలాగే అమెరికా 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లో అమెరికా స్థావరాలు అలాగే అమెరికా ఎంబసీలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. కానీ లేకపోతే అమెరికా మీద కూడా దాడి చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం అంత సామర్థ్యం ఇరాన్కు లేకపోవడంతో ఇజ్రాయిల్ మరియు కువైట్ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ప్రస్తుతం ఆ యొక్క దాడులను గల్ఫ్ దేశాలు సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉన్నాయి. అలాగే కువైట్ కానీ, సౌదీ కానీ, ఖతార్ కానీ, యుఏఈ కానీ, బెహ్రెన్ కానీ, ఒమన్ దేశాలు మనం చూసుకుంటే అమెరికాకు మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఈ దేశాలు అమెరికాకు మద్దతు ఇవ్వడం కూడా ఇరాన్కు కోపం తెప్పించి దాడులు చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ మరియు అలాగే అంతర్జాతీయంగా ఉన్న నిపుణులు తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ సాధారణ ప్రజల జోలికైతే వెళ్ళడం లేదు. కేవలం అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకొని మాత్రమే ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.